తల్లి ప్రధానమూర్తి. ఇప్పుడు అసలు ఎవరు దీనికి అంతటికీ కారణం? ఇన్ని రకాల పదార్థాలు తిని రుచులు చూస్తున్నానే, ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నానే, ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారు అని చెప్పడానికి నా అనుభవం చాలు. నా కన్ను చూస్తోంది అని నేను అంటాను. ఈ కంటిలో కుంకుడు పులుసు పడింది అనుకోండి, ఏదో ఒక పర్వదినం నాడు తలస్నానం చేస్తున్నాను, కంట్లో పులుసు పడింది. ఇప్పుడు ఈ కన్ను చూడలేకపోతోంది అని నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు చూడవలసిన కన్ను చూడలేకపోతోందన్న విషయం చూస్తున్నది ఎవరు? ఉన్నది లోపల ఇంకొకటి, అది అమ్మవారు, ఆ తల్లి ఉంది. ఇప్పుడు ఆ తల్లి వైపుకి చూడకుండా, అసలు ఆవిడ వైపు భక్తి లేకుండా ఎంతసేపు ఈ ఇంద్రియాలతో భోగం అనుభవించడం ఒక్కటే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకున్నాడు అనుకోండి, ఆ తల్లి అలాగే అనుభవించవు. ఒక్కసారి అమ్మా అన్నారనుకోండి తిప్పుతుంది. అసలు అలా అనడానికి ఇష్టపడలేదు అనుకోండి, ఆవిడ ఆ ఇంద్రియములను పట్టుకునే వాడు పాడైపోయేటట్టుగానే చేస్తుంది. అందుకే ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంటే రావణాసురుడికి సామాన్య స్త్రీగా కనపడుతోంది. శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి పరదేవతగా కనపడుతోంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ ఉద్ధరిస్తూ ఉంటుంది, లోచూపుని మారుస్తూ ఉంటుంది, దిద్దుతూ ఉంటుంది. లోచూపులో తేడా లేకుండా దిద్దుతుంది. పైచూపుదేముందండి? నేను ఏది చూసినా ఒకటే. కానీ నేను చెట్టు చూశాననుకోండి, అబ్బా ఎంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టు రూపంగా ఉన్న మా స్వామి అన్నాను అనుకోండి, ఆ లోచూపు వల్ల మారింది. నేను అంత పెద్ద చెట్టు చూసి ఈ చెట్టు నరికి కొమ్మలు పట్టుకెళ్ళి కలప చేసుకుంటే ఎంత డబ్బు వస్తుందంటావు అని ఆలోచించాను అనుకోండి, ఇద్దరూ చెట్టు వంకే చూస్తున్నారు, ఎవరు ఉద్ధరణ పొందుతారు? లోచూపు ఎవరిది మంచిదో వాడు ఉద్ధరణ పొందుతాడు. ఈ లోచూపుని దిద్దుతుంది అమ్మా అన్నంత మాత్రం చేత. అలా అననివాడు రావణాసురుళ్ళ అయిపోతాడు. ఇంద్రియములు వశం తప్పి గుర్రాల్లాగినట్టు లాగేస్తాయి. ఇప్పుడు రథంలో ఉన్నవాడు వెళ్ళవలసిన దిశలో వెళ్ళలేడు. గుర్రాలు అదుపులో ఉన్నాయనుకోండి, వెళ్ళవలసిన వైపు పెడతాడు. గుర్రాలు అదుపులో లేకపోతే అన్ని తలో దిక్కు లాగితే ఆ రథం ఎట్టెడుతుంది. కాబట్టి ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు, అది జయించాను ఇది జయించానంటారు, కానీ ఇంద్రియములను జయించడం చాలా కష్టం. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అర్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము తనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో హిరణ్యకశిపుడిని ఉద్దేశించి. ఇంద్రియములను గెలవడం అంత తేలికైన విషయం కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాస భగవానుడు. ఎన్ని తీర్థయాత్రలు చేస్తే ఉపయోగమే ఉంది, ఎన్ని తీర్థాలలో గ్రుంకులిడితే ప్రయోజనం ఉంది? లోపల మనస్సు అనేటటువంటిది మారనప్పుడు లోచూపు దిద్దపడాలి. ఈ దిద్దనప్పుడు ఎంతసేపు సుఖాలు 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 సుఖాలని వెంపర్లాడతాడు. ఈ సుఖాలు అని వెంపర్లాడుతున్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, మనం దేన్ని ఇష్టపడుతున్నామో అందులో బాగా ఇష్టపడుతున్న దాన్ని గుర్తుపెట్టుకొని మెల్లిమెల్లిగా అంతకన్నా తక్కువ ఇష్టం ఉన్నదాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. మొదట్లో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అన్నాడు అనుకోండి, మేనమామ ఏడుస్తాడు పిల్లాడు. అమ్మ నాది అంటాడు, అమ్మను వదిలి ఉండనంటాడు. కాస్త పెద్దవాడై నాన్నగారు తెలిసారు, నాన్నగారు రే పక్క ఊరు వెళ్ళొద్దాను రా వస్తావా అంటే, అలాగే నాన్నగారండి అని ఎగిరి సైకిల్ ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మ లేకపోయినా 2 రోజులు నాన్నగారితో ఉంటాడు. రేపు పెళ్ళయ్యాక అమ్మ నాన్నగారు వేరే ఊళ్ళో ఉన్న భార్యతో ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక ఆవిడ నెల్లాళ్ళు పుట్టింటికో ఎక్కడికో వెళ్ళినా ఊరుకుంటాడు. పిల్లల్ని చూడకుండా ఉండలేడు, మళ్ళీ పిల్లల్లో ఎవరో కొడుకుని చూడకుండా ఉండలేడు. అలా ప్రీతి అంకురిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది ప్రీతి. అంచెమునందు ప్రాణం విడిచిపెట్టేసే ముందు మనసు దేని వలన కదులుతుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుని కదులుతుంది మనసు. ఎప్పుడు ఊపిరిని సక్రమంగా నియంత్రించారనుకోండి, మనసు యొక్క కదలికలు కూడా నియంత్రింపబడతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.